పెట్రోల్ డీజిల్ లేకుండా మన డైలీ లైఫ్ని అయితే అసలు ఊహించుకోలేము. అయితే ఇవి ఎలా తయారవుతున్నాయి, ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, నమస్తే. ట్రాన్స్పోర్టేషన్ కోసమని బైక్, కార్, ట్రైన్, ఫ్లైట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? పెట్రోల్ డీజిల్తో నడుస్తున్నాయి. కానీ కరెంట్ పవర్ కట్ అయినప్పుడు జనరేటర్ అని ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడుతున్నారు. ఇక్కడ మా దగ్గర కూడా జనరేటర్ యూజ్ చేస్తారు. జనరేటర్ ఎలా రన్ అవుతుంది? డీజిల్తో. జెట్ ప్లేన్ ఎలా రన్ అవుతుంది? కెరోసిన్తో రన్ అవుతుంది. రోజు మనం కుక్ చేసుకుంటాం, వంట చేసుకుంటాం గ్యాస్ స్టవ్ మీద. ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇంకా పాతకాలంలో అయితే కిరోసిన్ స్టవ్ ఉండేది వంట చేసుకోవడానికి. ఇంకా కిరోసిన్ దీపం ఉండేది. దీపం అంటే కరెంట్ పోయినప్పుడు వెలిగించుకోవడానికి. కిరోసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కిరోసిన్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఒకటేనా? ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి? భూమి నుండి వస్తున్నాయి. భూమి లోపల పొరల్లో ఇవన్నీ దాగున్నాయి. అయితే ఇవన్నీ డైరెక్ట్గా పెట్రోల్ లాగా, డైరెక్ట్గా డీజిల్ లాగా, కెరోసిన్ లాగా ఉన్నాయంటే కాదు. ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ రూపంలో భూమి లోపల దాక్కుని ఉన్నాయి. అక్కడ మీకు ఒక ఫ్లేమ్ కనిపిస్తుంది కదా, అదేంటో తెలుసా? అదొక ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ సైట్, అంటే ఆయిల్ వెల్ ఉంది అక్కడ. అస్సాంలో ప్రజెంట్ మేము ఉంటున్న ప్లేస్కి దగ్గరలో, అంటే ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రేడియస్లో చాలా క్రూడ్ ఆయిల్ వెల్స్ అయితే ఉన్నాయి. వాటిలో నేను ఒక 4 క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ సైట్స్కి పర్మిషన్ తీసుకొని చూడడానికి వెళ్ళాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది నేను విజిట్ చేసిన ఫస్ట్ ఆయిల్ వెల్ అన్నట్టు. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయిల్ వెల్ని. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. మీకు అది కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్, కిందికి పైకి జరుగుతుంది. దాన్ని పంప్ జాక్ అంటారు. అది పైకి కిందికి జరిగినప్పుడు ఒక సైకిల్ పూర్తవుతుంది. ఒక సైకిల్ పూర్తయినప్పుడు 1 సైకిల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది పైకి వస్తుంది. దాంతోపాటు న్యాచురల్ గ్యాస్ కూడా పైకి వస్తుంది. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. 1 మిలియన్ అంటే 10 లక్షలు. అయితే చాలా మిలియన్ ఇయర్స్ క్రితం భూమిపైన, ఇంకా సముద్రం అడుగు భాగాన చనిపోయిన జంతువులు, సూక్ష్మజీవులు ఇవన్నీ ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అయ్యాయి. వాటిపైన మళ్ళీ సెడిమెంట్స్ పేరుకుపోయాయి. సెడిమెంట్స్ అంటే ఇసుక, మట్టి, రాళ్ళు ఇవన్నీ ఒక చాలా థిక్ లేయర్ లాగా ఈ మృత కళేబరాల పైన పేరుకుపోయాయి. ఈ సెడిమెంట్ లేయర్ థిక్నెస్ చాలా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ చనిపోయిన జంతువులు, సూక్ష్మజీవుల కళేబరాల పైన చాలా చాలా ప్రెషర్ అయితే ఉండేది. ఇమ్మెన్స్ ప్రెషర్ అయితే ఉండేది. ఇంకా అక్కడ ఆక్సిజన్ కూడా ఉండకపోయేది. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేది. చాలా వేడిగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఒకసారి బ్రేక్ తీసుకుందాం. నేను ఇప్పుడు మీ అందరికీ ముడి చమురు చూపిస్తాను చూడండి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం క్రూడ్ ఆయిల్ చూశాను. డార్క్ గ్రీన్ కలర్లో ఉంది క్రూడ్ ఆయిల్. అయితే ఇది బయటికి తీసుకొచ్చాక ఆక్సిజన్తో చర్య జరిపాక బ్లాక్ కలర్లో మారుతుంది. ఇది పంప్ జాక్. ఇక్కడ 2 క్రూడ్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. వెనుక మీకు ఫ్లేమ్ కూడా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ క్రూడ్ ఆయిల్ తయారయ్యే ప్రాసెస్లోకి వెళ్దాం. చెప్పాను కదా, భూమి లోపల చాలా ప్రెషర్ ఉంటుందని, అక్కడ చాలా వేడిగా ఉందని, ఆక్సిజన్ లేదని. అలాంటి పరిస్థితిలో మృత కళేబరాలు డీకంపోజ్ అవ్వవు, కుళ్ళిపోవు. వాటిలో స్లో కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వాటిలో ఉన్నటువంటి సంక్లిష్ట కాంప్లెక్స్ ఆర్గానిక్ కెమికల్స్ అనేవి సింపుల్ సరళమైన హైడ్రోకార్బన్స్ లాగా మారుతాయి. ఈ ప్రాసెస్నే థర్మోమెచ్యురేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్లో తయారైన లిక్విడే క్రూడ్ ఆయిల్. విడుదలయ్యే గ్యాసెసే న్యాచురల్ గ్యాస్. ఈ విధంగా ఏర్పడిన న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ భూమి లోపల దాదాపు 1000 నుంచి 2000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ పొరల్లో వాటిలో ఉండే గ్యాప్స్లో ఉంటాయి. వీటిని కప్పుతూ ఒక ఇంపర్మియబుల్ లేయర్, షేల్ అనేది ఉంటుంది. ఈ విధంగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఏర్పడ్డాయి. ఈ పంప్ జాక్ పనిచేయడానికి ఎలక్ట్రిక్ సప్లై ఉండాలి. అయితే ఇది చేసే శబ్దం చూడండి. ఇది నేను వెళ్ళిన 2వ సైట్. ఇక్కడ 2 ఆయిల్ వెల్స్ ఉన్నాయి చూడండి. బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే క్రూడ్ ఆయిల్ వెల్స్. ఇక్కడ నేను క్రూడ్ ఆయిల్ని ముట్టుకున్నాను కూడా. క్రూడ్ ఆయిల్ని ముట్టుకోవడం నేను చాలా అదృష్టంగా భావించాను. ఎందుకంటే అంత లోపల నుండి వచ్చిన దాన్ని పట్టుకోవడం అంటే నాకు చాలా
అమేజింగ్గా అనిపించింది. ఎందుకంటే మనం అంత లోపలికి వెళ్ళలేం కదా. భూమికి ఇంత లోపల క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని ఎలా కనుక్కుంటారో తెలుసా? సీస్మిక్ సర్వే చేసి కనుక్కుంటారు. సీస్మిక్ సర్వే అంటే భూమి లోపలికి సౌండ్ వేవ్స్ ని పంపిస్తారు. ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా సీస్మిక్ సర్వేలో భాగంగా సౌండ్ వేవ్స్ ని భూమి లోపలికి పంపిస్తారు. పంపించాక అవి భూ ఉపరితలంపైకి ఎంత వేగంగా పరావర్తనం చెందుతున్నాయి అన్న దాన్ని బట్టి భూమి లోపల ఉన్న పదార్థాలను అయితే అనలైజ్ చేస్తారు. అంటే ఘన పదార్థాలు ఉన్నాయా, మెటల్స్ ఉన్నాయా, ఆయిల్ ఉందా అనేది అనలైజ్ చేస్తారు. ఈ రకంగా భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ని కనుక్కుంటారు. ఈ ప్రాసెస్ అంతటిని భూగర్భ శాస్త్ర నిపుణులైనటువంటి జియాలజిస్టులు, జియోఫిజిసిస్టులు చేస్తారు. ఈ సైట్లో 2 క్రూడ్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఒక పంప్ జాక్ ఉంది. ఈ పంప్ జాక్ పనిచేయడానికి ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉండాలి కంపల్సరీగా. స్కై బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే క్రూడ్ ఆయిల్ వెల్స్. మరి 2 క్రూడ్ ఆయిల్ వెల్స్ ఉన్నప్పుడు పంప్ జాక్ మాత్రం ఒకటే ఉంది ఏంటి అని డౌట్ వచ్చిందా? చాలా మంచి డౌట్. నాకు కూడా ఈ డౌటే వచ్చింది. అంటే ఆ రెండో క్రూడ్ ఆయిల్ వెల్ పనిచేయట్లేదా? అసలు కాదు, అది కూడా పనిచేస్తుంది. భూమి లోపలి పొరల్లో సెడిమెంటరీ రాక్స్ మధ్యలో ఉండే గ్యాప్స్లో ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అనేవి చాలా ఇమ్మెన్స్ ప్రెషర్ దగ్గర బంధించబడి ఉంటాయి అన్నట్టు. వన్స్ మనం బోర్వెల్ చేయగానే ఆ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ దానంతట అదే పైకి వచ్చేస్తుంది. ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ వెల్స్ నుంచి ఇలా పంప్ జాక్ సహాయం లేకుండానే క్రూడ్ ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఏ క్రూడ్ ఆయిల్ వెల్కి అయితే భూగర్భం నుంచి క్రూడ్ ఆయిల్ని పైకి ఎజెక్ట్ చేసే అంత ప్రెషర్ లేకుండా అయితే ఉంటుందో దానికి ఈ పంప్ జాక్ అవసరం ఉంటుంది. ఇది నేను వెళ్ళిన 3వ సైట్. ఇక్కడ 4 క్రూడ్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కదానికి కూడా పంప్ జాక్ అవసరం లేకుండానే క్రూడ్ ఆయిల్ని అయితే పైకి తీసుకొస్తున్నాయి. ఇంత హై ప్రెషర్తో పైకి వస్తున్న క్రూడ్ ఆయిల్ యొక్క ఫ్లో రేట్ని కంట్రోల్ చేయడానికి, క్రూడ్ ఆయిల్ని కంటామినేట్ అవ్వకుండా చూడడానికి, ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ బోర్వెల్కి చాలా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, వాల్వ్స్ అయితే అమర్చబడి ఉంటాయి. ఈ ఆయిల్ వెల్లో ఎంత ప్రెషర్ ఉందో ఒకసారి ఇక్కడ నుండి వచ్చే శబ్దాన్ని విని మనం ఊహించుకోవచ్చు. అమేజింగ్గా ఉంది కదా. ఈ క్రూడ్ ఆయిల్ని, న్యాచురల్ గ్యాస్ని పైప్స్ ద్వారా నెక్స్ట్ సెపరేటర్లోకి పంపిస్తారు. ఈ సెపరేటర్లో దాని యొక్క డెన్సిటీని బట్టి ఉన్నటువంటి పదార్థాలు సెపరేట్ చేయబడతాయి. వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది కాబట్టి అది కింద సెపరేట్ అవుతుంది. వాటర్ కంటే ఆయిల్ ఇంకా తేలికైనది, డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి నెక్స్ట్ ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇంకా న్యాచురల్ గ్యాస్ అనేది డెన్సిటీ తక్కువ ఉండేది, చాలా తేలికైంది కాబట్టి అది సెపరేటర్ పై నుంచి సెపరేట్ చేయబడుతుంది. ఈ రకంగా సెపరేట్ చేయబడిన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఈ స్టోరేజ్ ట్యాంక్లలో స్టోరేజ్ చేయబడతాయి విడివిడిగా. ఈ స్టోరేజ్ ట్యాంక్ల నుంచి వీటిని ట్యాంకర్లలో ఫిల్ చేసుకొని నెక్స్ట్ రిఫైనరీస్కి పంపిస్తారు. ఈ రిఫైనరీస్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిస్టిలేషన్ టవర్స్. ఈ డిస్టిలేషన్ టవర్స్ లోపల క్రూడ్ ఆయిల్ని, న్యాచురల్ గ్యాస్ని పంపించి వాటిని డిస్టిలేషన్, క్రాకింగ్, ఇంకా వేరే కెమికల్ ట్రీట్మెంట్స్కి అయితే గురి చేసి వాటిలో ఉన్నటువంటి పదార్థాలని వేరు చేస్తారు. అంటే న్యాచురల్ గ్యాస్ నుంచి మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ లాంటి గ్యాసెస్ని సపరేట్ చేస్తారు. ఇంకా క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాసోలిన్ అంటే పెట్రోల్, డీజిల్, కెరోసిన్ని వేరు చేస్తారు. ఈ డిస్టిలేషన్ టవర్స్కి పక్క నుంచి చాలా పైప్ కనెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క పైప్ నుంచి డిస్టిలేషన్ ప్రాసెస్లో సపరేట్ చేయబడినటువంటి ప్రోడక్ట్స్ సపరేట్ చేయబడి కలెక్ట్ చేయబడతాయి. నేను ఆయిల్ రిఫైనరీస్ని చూడలేదు, కానీ దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇది నేను చూసిన 4వ సైట్. ఇక్కడ ఆయిల్ బోర్వెల్ని డ్రిల్ చేస్తున్నారు. కనిపించే మెటల్ స్ట్రక్చర్ అయితే ఒక 6th ఫ్లోర్ బిల్డింగ్ అంత హైట్ అవుతుంది. ఇవన్నీ డ్రిల్లింగ్ కోసం యూజ్ చేసే పైప్స్. పక్కన ఈ క్రెయిన్ ఈ పైప్స్ని పైకి అందిస్తుంది. పైన ఒకటి హ్యాంగ్ అవుతుంది చూడండి, దానికి ఈ పైప్స్ని ఫిక్స్ చేసి లోపలికి పంపించి డ్రిల్ చేస్తున్నారు. యారో మార్క్తో చూపించేవన్నీ డ్రిల్ చేయడానికి యూజ్ చేసే పైప్స్. అవన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఉన్నాయి. ఇక్కడ డ్రిల్ చేసినప్పుడు మట్టి, వాటర్ కూడా వస్తాయి కదా, వాటన్నిటిని ఈ సైడ్కి ఒక పైప్ కనిపిస్తుంది కదా, ఆ పైప్తోని పక్కన ఒక చిన్న ట్యాంక్ని ఏర్పాటు చేశారు. అందులోకి డిస్పోజ్ చేస్తున్నారు. ఎంత హైట్ ఉందో చూడండి, నాకైతే వావ్ అనిపించింది. అండ్ ప్రతి ఫ్లోర్లో కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. 1882 బ్రిటిష్ కాలంలో భారతదేశంలో దిబ్రూగఢ్ నుంచి లీడోకి రైల్వే లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆయిల్ సీపేజ్ని అయితే ఒక ప్లేస్లో కనుగొన్నారు. ఆ ప్లేస్ దిగ్బోయ్, అస్సాం స్టేట్లో ఉంది. దిగ్బోయ్ అనేది ఇండియాలోని ఫస్ట్ ఆయిల్ వెల్. ఇది ఆయిల్ బోర్వెల్.
చూసారా సౌండ్ ఎలా వస్తుందో డ్రిల్ చేస్తుంటే. ఫస్ట్ ఆయిల్ వెల్ అయినటువంటి దిగ్బాయ్ ప్లేస్లో ఆయిల్ ప్రొడక్షన్ 1989లో స్టార్ట్ అయింది. డ్రిల్ చేస్తున్నప్పుడు వచ్చే మట్టి, వాటర్ ఇంకా డెబ్రిస్ని పక్కన ఒక ట్యాంక్లో కలెక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా. చూడండి పైప్ అందులోకి పెట్టేసి ఉంది. ఈ ట్యాంక్లోకి కలెక్ట్ చేస్తున్నారు, డిస్పోజ్ చేస్తున్నారు. ఈ ఆయిల్ వెల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భూమి మీద ఉంటాయి, వాటిని ఆన్షోర్ అంటారు. 2 వాటర్ లోపల ఉంటాయి, వాటిని ఆఫ్షోర్ అంటారు. వాటర్ లోపల అంటే సముద్రం లోపల లేదంటే రివర్ లోపల ఉంటాయి. ఆన్షోర్ ఆయిల్ వెల్స్ బ్రహ్మపుత్ర వ్యాలీ, ఇంకా రాజస్థాన్లోని బామర్ ఏరియా, గుజరాత్ కోస్ట్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫ్షోర్ ఆయిల్ వెల్స్ బాంబే హై ఫీల్డ్స్, కృష్ణ గోదావరి రివర్ బేసిన్, కావేరీ రివర్ బేసిన్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే కృష్ణ గోదావరి రివర్ బేసిన్ ఇంకా కావేరీ రివర్ బేసిన్లో బోత్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఇండియాలో వెస్ట్రన్ ఆఫ్షోర్ రీజన్ అంటే పశ్చిమాన సముద్ర అడుగు భాగంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత అస్సాం స్టేట్లో ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. అయితే రాజస్థాన్ మాత్రం ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పైనుండి కిందికి ఒకటి వస్తుంది చూడండి, అది కింద భూమి లోపల డ్రిల్ చేసిన పైప్ని దానికి ఫిక్స్ చేసుకొని బయటికి తీసుకొస్తుంది. ఇందాక నేను చెప్పాను దీని గురించి. రాజస్థాన్ స్టేట్ తర్వాత గుజరాత్, అస్సాం స్టేట్స్ ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంకా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే యూఎస్ఏ, సౌదీ అరేబియా, రష్యా కంట్రీస్ ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందుకే అవి ఎకనామిక్గా చాలా స్ట్రాంగ్ కంట్రీస్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మాత్రం వెనిజులా కంట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ ఇంకా క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వెల్త్ అక్యుములేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ని కొలవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక యూనిట్ని యూజ్ చేస్తారు, అదే బ్యారెల్. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్స్కి సమానం. అది పైప్ని పైకి తీసుకొస్తుంది, చూస్తున్నారు కదా. ఒక కంట్రీ యొక్క ఎకానమీ, ఎనర్జీ ప్రొడక్షన్, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అనేవి ఆ కంట్రీ ప్రొడ్యూస్ చేసే క్రూడ్ ఆయిల్, అది ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్, ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. భూమి లోపల క్రూడ్ ఆయిల్ వెల్ యొక్క స్ట్రక్చర్ని గమనించినట్లయితే ఇందులో ఫస్ట్ లేయర్ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, అది సిమెంట్ లేయర్. తర్వాత లోపల 3 కేసింగ్ మెటల్ పైప్స్ ఉంటాయి. కింద ఆయిల్ రిజర్వ్ ఉన్న దగ్గర ఈ మెటల్ పైప్కి హోల్స్ ఉంటాయి ఆయిల్ లోపలికి రావడానికి వీలుగా. ఇది నేను చూసిన 5వ అండ్ చివరి ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ సైట్. ఇక్కడ ఒక క్రూడ్ ఆయిల్ వెల్ ఉంది. ఇక్కడ కూడా పంప్ జాక్ సహాయం లేకుండానే ప్రెషర్తోని ఆయిల్ పైకి వస్తుంది. ఈ ఫ్లేమ్ కనిపించింది కదా, ఇదేంటంటే వెల్ నుండి క్రూడ్ ఆయిల్తో పాటు వచ్చే న్యాచురల్ గ్యాస్ చాలా తక్కువ మొత్తంలో వస్తుంది అనుకోండి, అప్పుడు దీన్ని కమర్షియల్గా యూజ్ చేయలేము. అలాంటప్పుడు దాన్ని ఇలా అట్మాస్ఫియర్లోకి వేస్ట్గా వదిలేస్తారు. కొన్ని ప్లాంట్స్లో ఈ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యే న్యాచురల్ గ్యాస్తోని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఆ ప్లాంట్ వరకు యూజ్ చేసుకుంటారు. ఈ ఎక్సెస్ న్యాచురల్ గ్యాస్ అనేది హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి దీన్ని ఫ్లో రేట్ని కంట్రోల్ చేస్తూ, ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తూ దానిపైన ఒక ఫ్లేమ్ని పెట్టి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తారు. భూమి లోపల క్రూడ్ ఆయిల్ వెల్లో ప్రెషర్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఇలా ఆర్టిఫిషియల్ లిఫ్ట్ లేదంటే పంప్ జాక్ సహాయంతో క్రూడ్ ఆయిల్ని పైకి తీసుకొస్తాం. దీన్ని ప్రైమరీ రికవరీ అంటారు. ఇలా కాకుండా సెకండరీ రికవరీలో పక్కన ఇంకొక బోర్వెల్ని చేసి దాంట్లోకి వాటర్ని ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల భూగర్భంలో ప్రెషర్ బిల్డప్ అవుతుంది, అయ్యి ఈ ఆయిల్ వెల్ నుంచి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకా టెర్షరీ రికవరీ అని ఉంది, దాంట్లో అయితే పక్కన ఇంకొక బోర్వెల్ని వేసి అందులో కెమికల్స్ని, స్టీమ్స్ని, ఇంకా కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ గ్యాసెస్ని పంపించి భూమి లోపల ప్రెషర్ని బిల్డప్ చేసి క్రూడ్ ఆయిల్ దానంతట అదే పైకి వచ్చేలా చేస్తారు. ఎలా అనిపించింది వీడియో? చాలా బాగుంది కదా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఎగ్జైటింగ్గా, థ్రిల్లింగ్గా ఉంది కదా. సో తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ప్లీజ్. బాయ్, టేక్ కేర్.